మేము అంత ఏదో జగన్ సార్ ఇస్తాడు దానికి మేము కష్టపడేస్తే పిల్లలు మా లైఫ్ అంటే మేము చదువుకోలేదు తక్కువ చదువులు మా పిల్లల భవిష్యత్తులో బాగుపడి ఆశపడి అయితే వాళ్ళ అవేలకు వస్తే మా లైఫ్ చేంజ్ అవుతుందనే విషయంలో కాస్త సగం పోయినాము సగం పీక్కోలేక సతమతం అయిపోతాను ఉండే స్విచ్ ఎక్కడా వస్తాను లేదు ఆయన ముందు ఇచ్చి అలవాటు చేయించినాడు ఇప్పుడు పనులు లేవు ఉండే ఫ్యాక్టరీలు కూడా ఇక్కడ ప్రీకార్డ్ స్పిన్నింగ్ మిల్ ఉంది స్పిన్నింగ్ మిల్లో వర్క్ చేస్తాం మేము అది కూడా మూతపడుతుంది 2-3 రోజులు మూతపడేస్తుంది అది లాకౌట్ చేస్తాడు ఆ ఉపాధి కూడా వెళ్ళిపోతుంది అట్లా ఉపాధి హామీలు గవర్నమెంట్ దృష్టికి పోయేసి ఉండే కొత్త పరిశ్రమ తెచ్చేక అవుతాను లేదు ఉండేవి మూసేస్తాను ఎందుకు లాస్ అవుతాను ఏం చేస్తాను వాళ్ళు చూస్తే మాకు కరెంట్ ఛార్జీలు పెంచేసినారు సార్ నెలకు వచ్చి 50 లక్షలు మాకు మిండి పడుతుంది కాంట్రాక్ట్ బేసిక్ నడితే అంటే మిగులుతుంది బయట అంత అప్పులు తెస్తాను ఏమేమో చెప్పేసి ఈ రేపో మందరం మా కంపెనీ లాక్డౌన్ చేస్తాను సార్ ప్రీకార్డ్ స్పిన్నింగ్ మిల్ బాధపడదు అది వెళ్ళిపోయి ఇక్కడ గవర్నమెంట్ హెల్పింగ్ లేక ప్రైవేట్ ఉద్యోగాలు లేక ఏం ఉద్యోగం ఎదుర్కోవాలి కూడా మాకు దానికి బానిస అయిపోయిందాం 30 ఏళ్ళ సర్వీసెస్ కంపెనీలో ఇప్పుడు బయట జరుగుతుందా అంటే దానికి అలవాటుపోయి ఏ పని మా దగ్గర జగన్ వస్తే కాదు సార్ వీళ్ళు ఇప్పుడు వచ్చిన హామీలో ఏమన్నా కొన్ని డెవలప్ తీసుకుంటే అప్పులే కాదు తీసుకొని వస్తే ఒక మార్పు అనే వస్తుంది సార్ ఏం చేస్తుంటావు హాస్పిటల్కి వచ్చావా ఎట్లుంది చంద్రబాబు నాయుడు పాలన బాగానే ఉంది సార్ బాగానే ఉందా బాలకృష్ణ పాలన బాగుంది వాళ్ళే ఉండేది కూడా బాగానే ఉండాలి గెలుస్తాడా బాలకృష్ణ ఈసారి గెలుస్తాడు జగన్ ఇప్పుడు పథకాలు అన్నీ వచ్చినాయా ఏటు వచ్చిండ సార్ ఏటు రాలేదు కదా రాలేదా జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు వచ్చిండ ఏమొచ్చినాయి ఆవిడ ముందు ఇస్తుండే కదా పింఛన్లు అంట రైతు భరోసాలు అంట ఇవన్నీ ఈవిడ మోడీ 2,000 వేసినాడు అందరికి మోడీయా తాత మోడీ తాతనా మోడీ తాత గట్టి మాట్లాడుకుంటా మోడీ తాతనా మోడీ తాత మీకు కూడా మోడీ తాత అందరికి వేస్తున్నట్టు వెంకటేష్ ఏం చేస్తుంటారన్నా మేము సేద్యం చేస్తామండి సేద్యం ఎలా ఉందన్న పంటలు చాలా బాగుంది అంటే సబ్సిడీలు అందుతున్నాయి ఇంకా లేదు ఇప్పుడు మే నుండి అందుతాయి అన్న ఇప్పుడు కూటమి పరిపాలన ఎలా ఉందన్న చాలా అద్భుతంగా చేస్తున్నారండి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఎక్కడ చూసినా ఇండస్ట్రియల్స్ కూడా కొత్తగా తీసుకురావడానికి కూటమి పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మళ్ళీ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అద్భుతంగా కష్టపడుతున్నారు ప్రజలకైతే మంచి చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు తిరుగుతున్నారండి అంటే కూటమి పరిపాలన బాగుంది అంటున్నారు కానీ సంక్షేమ పథకాలు అందించట్లేదు అందరికి సంక్షేమ పథకాలు అనేవి కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది జగన్ చేసిన బొక్కలన్నీ పూడ్చే పరిస్థితుల్లో ఉన్నారు అది కూడా ఇంకా నెక్స్ట్ మే నుండి ఈ బడ్జెట్లో అలాట్ చేసి మే జూన్లో అమ్మ ఇది తల్లికి వందనము మళ్ళీ వచ్చేసి రైతు సుఖీభవ అన్నీ కూడా వేసే అవకాశం అయితే ఉందండి అంటే ఇప్పుడు రాజకీయాలు చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు పథకాలు ఇస్తేనే మంచి ప్రభుత్వం లేకుంటే బాగాలేదని అంటున్నారు మరి అభివృద్ధి పరంగానే నడిపిస్తున్నారా అభివృద్ధి సంక్షేమం రెండు ఉంటేనే ప్రజలకి మంచి జరుగుతుందని నా అభిప్రాయం అండి అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి అభివృద్ధి ఉందంటారా అభివృద్ధి జరుగుతూ ఉంది సంక్షేమం కూడా ఎక్కడ కూడా చెప్పిన మాటకి తప్పకుండా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది కూటమి ప్రభుత్వం కూడా ఎలా ఉంది సార్ ఇక్కడ బాలకృష్ణ గారు చూస్తుంటారు అప్పుడప్పుడు చూస్తుంటామండి అందుబాటులో ఉంటారు అందరికి వస్తాడండి వచ్చినప్పుడు అందరూ వెళ్తారు పలకరిస్తారు ఆయన కూడా కొద్ది మందికి పిఎల్ పెట్టి కొద్దిగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నాడు ఎలా అనిపిస్తుంది సార్ హిందూపూర్ అభివృద్ధి ఇంకొక ఔటర్ రింగ్ రోడ్ ఉంటే చాలా బాగుంటుంది దానికి ఒక జిల్లా అనేది ప్రకటించేదానికి కూడా కృషి చేస్తున్నారు దానికి కూడా చూస్తా ఉన్నాం జిల్లా ప్రకటిస్తే బాగుంటుంది బాగా అభివృద్ధి చెందుతుంది అంటే ఇప్పుడు ఇంతకుముందు అనంతపూర్ జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లా ఉంది సత్యసాయి జిల్లా అనేది చాలా దూరం ఉంది బస్ కన్వీనియంట్ ఇవన్నీ సరిగ్గా లేవు ఈయన జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఆలోచన విధానం సరిగ్గా లేక అక్కడ పెట్టినాడు అంతేగాని హిందూపూర్ అయితే ఎక్కడ ఆఫీసర్లు కూడా పోయేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కన్వీనియంట్ లేదు ఈసారి ఎలా ఉండబోతుంది సార్ రాజకీయాలు 2029 ఏముందండి మళ్ళీ మా అభివృద్ధి సంక్షేమంతో పాటు మళ్ళీ కూటమి ప్రభుత్వమే ఏర్పాటు చేస్తారు.